ప్రజా వైద్యం ప్రజల హక్కు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ. పాల్గొన్న భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్నా శ్రీను. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా భీమిలి నియోజకవర్గం మధురవాడ జోన్ 2 5వ వార్డు సాయిరాం కాలనీలో శుక్రవారం 5వ వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్నా శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు అధ్యక్షుడు పోతిన ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. నేను వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులు కావడం, మరి నియమితులు అయినట్టునే ఒకసారి వార్డులో మరి ఇదే ఈ టెంపుల్కి రావడం, మరి ఆనాడు దర్శన భాగ్యం చేసుకోవడం, ఆ బాబాగారి దర్శనం కానీ లేదా అమ్మవారి దర్శనం కానీ అన్నీ కూడా నేను ఆ కార్యక్రమం చేసుకున్నాను. పెద్దలు మా హనుమంత్ గారి నాయకత్వంలో ఆ రోజు కూడా ఈ కమిటీ వాసులు అందరూ కూడా నాకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఆ దేవుణ్ణి మరి ఆయన అనుగ్రహం పొందే అవకాశాన్ని నాకు కలిగించినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే ఈరోజు రావడానికి కారణం ప్రజా వైద్యం ప్రజల హక్కు. ప్రజా వైద్యం ప్రజల హక్కు అంటే మీ అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కిందనే, చాలామంది కాలనీ వాసుని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావాలని చెప్పి, ప్రభుత్వమే కట్టాలని చెప్పి ఆయన 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్న కాలేజీల కన్నా మనం ప్రారంభించిన కాలేజీలు చాలా ఎక్కువ. అయితే అందరూ అనుకుంటారు, ఏంటి ఈ కోటి సంతకాలు ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఆనాడు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఏం తీసుకుందంటే ఈ మెడికల్ కళాశాలన్నీ ప్రైవేటు పరం చేద్దామని చెప్పి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా, ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రతిపక్ష పార్టీగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అయ్యా నువ్వు చేస్తున్న నిర్ణయం తప్పు, ఇది మంచిది కాదు, ఈ రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల రావడం వలన పేదవారు కూడా వారు చదువుకుంచుకొని ఒక నా ఇంట్లో కూడా ఒక డాక్టర్ అవుతాడనే ఆలోచనతో సుమారుగా ప్రతి సంవత్సరం ఒక 2000 నుంచి 3000 మంది డాక్టర్లు తయారవుతారు. అదే కాకుండా మీరు చెప్పిన మెడికల్ కళాశాల అంటే డాక్టర్ల కళాశాలే కాకుండా 500 పడకల ఆసుపత్రి వస్తుంది, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ప్రతి పేదవాడు కానీ మధ్యతరగతి కుటుంబుడు కానీ ఉచితంగా వైద్యం చేయించుకోగలడు, ₹1 కూడా తన జోబులో పెట్టుకోకుండా వైద్యం చేయించుకోగలడని చెప్పి వారు చెప్తే అది పెడచెవిన పెట్టి, అబ్బాబే మరి మెడికల్ కళాశాలలు మేము చేయలేము, మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిస్తే ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారు, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా ప్రజలతో డబ్బులు వసూలు చేస్తారు, వాళ్ళని చేస్తారు. మరి మీ కాలనీ వాసులు మీకు ఏం పెద్ద తెలియదు, 2 కళాశాలలు మీ పక్కనే ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా ఇక్కడ గాయత్రి విద్యా పరిషత్ తోటి ఉంది, గాయత్రి మెడికల్ కళాశాల. ఇంకొద్ది దూరం వెళ్తే ఇంకా పెద్దది గౌరవ పార్లమెంట్ సభ్యుల వారిది మరి గీతం మెడికల్ కళాశాల ఉంది. ఇప్పటికీ కూడా మా అందరం కూడా, ముఖ్యంగా మా విజయనగరం వాసులు కానీ ఇప్పటి వాసులు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే అర్జెంట్ కేజీ తీసుకెళ్ళిన అంటాం. మరి నాకు తెలియదు మీరు ఎంతమంది గాయత్రి మెడికల్ కళాశాలకు వెళ్తారో, మరి ఎంతమంది గీతం మెడికల్ కళాశాలకు వెళ్తారో, లేదా ఎంతమందిగా ఉచితంగా వైద్యం చేశారో నాకైతే తెలియదు. అది ప్రైవేట్ మెడికల్ కళాశాల, అది ప్రైవేట్ హాస్పిటల్. అక్కడికి వెళ్తే అదే కేజీహెచ్కి వెళ్తే ఏంటి పరిస్థితి అంటే, కేజీహెచ్కి వెళ్తే ఓ సూపర్ స్పెషాలిటీ వైద్యం ₹1 కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారు. ఇంకా ప్రభుత్వం అత్యధిక నిధులు ఇస్తే ఇంకా ఇప్పుడు నుంచి, ఎందుకంటే మనం కేజీహెచ్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పుడు మేము పుట్టక ముందు నుంచి అక్కడి నుంచి ఉంది కేజీహెచ్ అంటే. మేము ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైనా అంటే
కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అది తప్పయ్యా, అది మంచి పద్ధతి కాదు, అది పేదవారి కోసం విద్య వైద్యం, చదువుకునే చదువు కానీ, అదే మనిషికి ఒక అనారోగ్యం వస్తే వైద్యం కానీ, ఈ రెండు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి, దీనికి ప్రైవేటు పరం చేయకండి అని చెప్తే మరి ఆయనకి ఎంతసేపు ప్రైవేటు పరం కార్పొరేటు ఆయన చాలా ఆలోచనలన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మరి ఇటీవలనే మీరు చూసుంటారు, నిన్న ఇవాళ మేము పేపర్లో కూడా మాట్లాడకూడదు, నిన్న పేపర్లో టీవీలు చూసుంటారు, రాత్రి కేజీహెచ్లో కరెంట్ లేదు, కేజీహెచ్లో రాత్రి కరెంట్ లేదు, కరెంట్ లేక అప్పుడే ఒక మహిళ చనిపోయిందని కూడా పేపర్లో వచ్చింది. అంటే ఒక ప్రభుత్వ కేజీహెచ్ హాస్పిటల్లో కనీసం కరెంటు ఇవ్వలేని ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే పేదవాడు వైద్యం చేయించుకోకూడదు, పేదవాడు డబ్బు ఇచ్చుకోవాలా, అప్పు అయిపోవాలా, మళ్ళీ ఏ ఆస్తి అమ్ముకోవాలా, లేదు అప్పుకి వెళ్ళిపోవాలా, లేదు ఇంట్లో మెడలో బంగారం ఉంటే అమ్ముకోవాలా, అంతే తప్ప ఈ ప్రభుత్వం నాకు ఉంటుంది, ఈ ప్రభుత్వం నాకు చూస్తుంది అనే ఆలోచన లేదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు. ప్రతి ఒక్కరికి గుండెల్లో ధీమా, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే మంజురెడ్డి ఫోన్ చేసి వస్తుంది, నన్ను తీసుకెళ్లే కార్పొరేట్ హాస్పిటల్కి అపోలోనో స్టార్ పెనాకిలో లేదా పక్కనున్న ఇంకో హాస్పిటల్కి వెళ్తే నాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద చేస్తారని చెప్పి. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను వేదిక ద్వారా అడుగుతున్నా, ఒక నెల రోజుల నుంచి మీకు ఎవరికైనా ఆరోగ్యశ్రీ, ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందని చెప్పి అడగండి, మీ కుటుంబాలు కానీ మీకు తెలిసిన స్నేహితులు కానీ అడగండి. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ఎవరైనా మీరు పార్టీకి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నాకు మీకు ఎవరికి ఫోన్ చేసిన పని లేదు, ఏ నాయకుడు అవసరం లేదు, ఏ హనుమంత్ అవసరమో, చంద్రశేఖర్ గారు అవసరమో, లేదా కోల్ నివాస్ అవసరమో లేదు. మీకు ఫోన్ చేస్తే 108 వచ్చేది, మీకు దగ్గరలో హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, మీ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వెళ్ళేవారు, అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా వైద్యం చేసి పంపించే పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే మాలాంటి పెద్దలకు ఎవరికైనా చెప్తే మేము గట్టిగా ఇమీడియట్గా అప్రూవల్ తెచ్చి చేసే పరిస్థితి. ఇవాళ అది లేదు. అంటే ఒక ప్రభుత్వం పేదల కోసం, మధ్యతరగతి కుటుంబీకుల కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేయాలే కానీ ప్రైవేట్ వ్యక్తుల కోసం 17 మెడికల్ కళాశాల గురించి అడిగితే ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడా, జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడా? ఏమయ్యా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం, అవుతుంది, మేము 5 చేసాం, మిగతా నువ్వు చెయ్యు, మిగతా కూడా కంప్లీట్ చెయ్యు. ఏమంటే దానికి బోల్డ్ డబ్బు అవసరం అవుతుంది అంటున్నాడు. ఎంత అవసరం అవుద్ది? 17 మెడికల్ కళాశాలకు 500 కోట్ల లెక్కన 17 మెడికల్ కళాశాల 8,500 కోట్ల రూపాయలు, అందులో 3,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ఇంకెంత ఖర్చు పెట్టాలో ఒక 5,500 కోట్లు, పోతే తప్పితే ఇంకొక 500 పెరిగితే 6,000 కోట్లు. ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, కింద సంవత్సరం జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పటికి లెక్క వేసుకుంటే జూన్కి సంవత్సరం, 6వ నెల నుంచి 10వ నెలకు తీసుకుంటే లెక్క వేసుకుంటే 16, 12, 4, 16 నెలలు. 16 నెలల్లో మీరు చేసిన అప్పు ఎంత? 2,25,000 కోట్లు. మీ అక్షరాల మీరు చేసిన అప్పు. అంటే యావరేజ్గా 16 నెలలు లెక్క వేసుకుంటే, నెలకు లెక్క వేసుకుంటే 15,000, 13,000 నుంచి 14,000 కోట్లు అప్పు చేశారు. ఒక నెలకు 14,000, 13,000 కోట్లు అప్పు చేసుకున్న వాళ్ళు 5,500 కోట్ల రూపాయలు, అది కూడా ఒకసారి ఖర్చు పెట్టక్కర్లా, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టి చాలు. ఎందుకంటే ఒకే రోజు అయిపోవు, ఒకేసారి కంప్లీట్ అయిపోవు. 5 సంవత్సరాలు ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్. నీ పేదవాడు మీ ఇంట్లో చదువుకొని కొద్దిగా వస్తే నీ కొడుకు డాక్టర్ అవుతాడు, మీ కొడుకు డాక్టర్ అవుతాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి గారిలోన డాక్టర్లు అవ్వలేదా? ఈయన అవ్వలేదా? అంటే పేదవాడు డాక్టర్లు అవ్వకూడదు. నీ మాటలు మాత్రం అన్ని ఎన్నికలప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఎన్నికలప్పుడు మాటలు వచ్చినప్పుడు ఏం చెప్పావు? నేను అన్ని ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పావు. ఓ పక్క చెప్పు, 15 సంవత్సరాలు నిండితే 18 సంవత్సరాలు నిండి మహిళలందరికీ ఇంటికి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. ఎవరికైనా వచ్చిందంటే మా చేతులు ఎత్తండి. 50 సంవత్సరాలు నిండి వాళ్ళు పెన్షన్ వస్తుంది అన్నారు. మీ సూపర్ 6 వచ్చిందా చెప్పండి? లేదు. 60 సంవత్సరాలు నిండింది, ఇప్పుడు ఈ సంవత్సరం నిండి ప్రభుత్వం వచ్చిందా? 60 సంవత్సరాలు నిండి వద్దా పెన్షన్ వచ్చిందా? లేదు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా అకాలంగా తన భర్త చనిపోతే అమ్మ నా ఇంటి పోషణ కోసం ఎవరైనా పెన్షన్ ఇవ్వండి అంటే ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? లేదు. ఇంకోటి కూడా చెప్పారు, అమ్మమ్మ విద్యార్థులు అందరూ కూడా మీకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే నెలకు 3,000 రూపాయలు ఇస్తాను అందాక అన్నారు. మీ ఇంట్లో పిల్లలు చదువు డిగ్రీ